కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధ భూమిలో 4వ రోజున ఉదయం ఉభయ సేనలు తిరిగి యుద్ధానికి తలపడ్డాయి. ఆ రోజు పాండవ వ్యూహాన్ని ధర్మరాజు ఒక కొత్త పద్ధతిలో రచించాడు. పాండవ సేన ముందు అర్జునుడు కపిధ్వజంగల రథం మీద నిలబడి భీష్మ ద్రోణాది కౌరవ వీరుల రాక కోసం ఎదురు చూస్తున్నాడు. యుద్ధం ఆరంభం అవుతూనే భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, శల్యుడు, వింశతి, దుర్యోధనుడు, సౌమదత్తి అనే యోధులు అందరూ కలిసి అర్జునుడిని ఎదిరించారు. అర్జునుడికి అండగా అభిమన్యుడు వచ్చి అందరితోనూ ఒక్కసారిగా పోరాటం చేయటం ఆరంభించాడు. భీష్ముడు అభిమన్యుడిని తప్పించుకొని అర్జునుడితో తలపడ్డాడు. ఇద్దరికీ తీవ్రమైన యుద్ధం జరిగింది. ఈ లోపల అశ్వత్థామ, భూరిశ్రవుడు, శల్యుడు, చిత్రసేనుడు, సామ్యముని అనేవాడి కొడుకు ఈ 5 కౌరవ యోధులు అభిమన్యుడిపై తలపడి యుద్ధం సాగించారు. అభిమన్యుడు విజృంభించి అందరితోనూ యుద్ధం చేయటం చూసి అర్జునుడు ఉత్సాహంతో శంఖం పూరించాడు. 5 యోధులు ఏకమై కూడా అభిమన్యుని దాటిని ఆపలేకపోయారు. అప్పుడు దుర్యోధనుడు పంపగా త్రిగర్తులు, మద్రులు, కేకేయులు ఏకమై 25,000 సంఖ్యలో వచ్చి అర్జున అభిమన్యులను చుట్టుముట్టారు. ఇది చూసి మండిపడి పాండవ సేనాని అయిన దృష్టదుమ్నుడు అంతులేని బలాలతో వచ్చి శత్రువులను ఎదుర్కొన్నాడు. కృపుడు, కృతవర్మ మొదలైన కౌరవ యోధులు దృష్టదుమ్నుడి బాణాలకు గురి అయ్యారు. ఈ విధంగా దృష్టదుమ్నుడు విజృంభించడం చూసి సామ్యమనే కొడుక్కు రోషం వచ్చింది. వాడు దృష్టదుమ్నుడిపైన, సారథిపైన బాణాలు వేస్తూ మీదికి వచ్చాడు. దృష్టదుమ్నుడు ఒక్క బాణముతో వాడి విల్లు విరగ్గొట్టి తర్వాత క్షణంలోనే వాడి రథము, గుర్రాలను, సారథిని చంపేశాడు. సామ్యమనే కొడుకు కత్తి దూసి దృష్టదుమ్నుడిపైకి వచ్చాడు. దృష్టదుమ్నుడు వాణ్ణి దగ్గరికి రానిచ్చి తన గదతో గట్టిగా కొట్టాడు. సామ్యమనే కొడుకు అలాగే చచ్చి పడిపోయాడు.